అలాగే మనకు అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే ఆయన చదివిన డిగ్రీలు కానీ అలాగే ఆయన చేసినటువంటి ఐడియాలజీని, వాస్తవంగా ఏంటంటే అంబేద్కర్ని ఐడియాలజీతో మనం పోల్చకూడదు. అంబేద్కర్ అనేవాడు ఒక తాత్విక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందరిలో అంటే మనం ఐడియాలజీ దేనికి అంటామంటే ఇప్పుడు బ్రాహ్మణ ఐడియాలజీ అంటాం. అంటే ఏదైనా ఒక సిద్ధాంతానికి తాత్విక పునాది లేనట్లయితే అది ఐడియాలజీ అవుతుంది. తాత్విక పునాది ఉన్నదాన్నే మనం సైద్ధాంతిక సిద్ధాంతం అని అంటాం. అంటే దానికి రుజువులు ఉంటాయి, చారిత్రకంగా నిరూపించగలుగుతాం. అలాంటి వాటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మనకి ప్రపంచంలో కార్ల్ మార్క్స్ ఒక ఆయన కనబడతారు. ఆయన రాసినటువంటి సిద్ధాంతంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానాన్ని రూపుమాపి కమ్యూనిజం ద్వారా ఏ విధంగా కార్మిక అధికారం తీసుకురావాలనేదాన్ని ఆయన నిరూపించగలిగారు ఆ సిద్ధాంతం ద్వారా. అలాగే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని మనం అంబేద్కరిజం అని అంటాం. అంటే అంబేద్కరిజం అంటే ఏంటనేది మనకు తెలియాలి ఫస్ట్. ఆయన చదువు అనేది కాదు, అంటే చదువు అనేది అవసరమేని, కానీ ఆ చదువు అనేది నైతికతతో కూడుకున్న చదువు అయి ఉండాలి. అది ఆ నైతికత లేకపోతే ఆ విద్యకు అనేది విలువ ఉండదు. కాబట్టి అంబేద్కరిజం అనేది తెలుసుకోవడానికి ఆయన ఒక 3 పదాలను మనకి ఉపయోగించారు. మనం అదే చెప్పాం, ఏమని? ఎడ్యుకేట్, అలాగే యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఎడ్యుకేషన్ అనేది చదువు అవసరమే, కానీ ఆ చదువు అనేది నైతికతతో కూడుకొని ఉండాలి. ప్రకృతి, మనిషి, అలాగే వ్యక్తి, సమాజంకి వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి నైతికతతో కూడుకున్నటువంటి విద్య అనేది ఏదైతే అది ప్రతి మనిషికి అవసరమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అంబేద్కర్ ఏ 3 పదాలు అయితే మనకి ఈ అంబేద్కరిజంలో ప్రవేశపెట్టబడ్డారో ఆ 3టికి కూడా ఆయన జీవితాంతం కూడా దానికే కట్టుబడి ఉంది. అంటే ఎడ్యుకేట్ అనేది ఏంటంటే మనం ఏటి విషయము, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి మూలాలు ఏంటి, దానికి పరిష్కరించవలసినటువంటి మార్గాలు ఏవైనా ఉన్నాయనేది అది చదువుకునే టైంలో అవన్నీ పరిశోధన చేయాలి. అది ఎడ్యుకేషన్కి సంబంధించి. అంతేగాని మనకు ఒక 100 డిగ్రీలు 50 డిగ్రీలు మనకి ఇటీవల కాలంలో కూడా వచ్చాయి. 100 డిగ్రీలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి వచ్చింది. ఎందుకని? 100 డిగ్రీలు చేసి ఆయన గిన్నిస్ బుక్ ఎక్కి ఏం చేశాడని? దేశానికి ఏదైనా మార్చగలిగారా, లేకపోతే ఒక సామాజిక వ్యవస్థను మార్చగలిగారా, లేకపోతే ఒక దేశంకి ఏమైనా ఉన్నాయంటే అది ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇక్కడ చదువు అనేది నైతికతతో కూడిన చదువు అయినట్లయితే సమాజానికి ఒక సామాజిక వ్యవస్థని మార్చగలిగినట్లయితే అటువంటి విద్య కావాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకని దానికి కట్టుబడి ఆయన చదివినటువంటి చదువులతో పాటు చదివినంతకాలం కూడా దానికి ఎటువంటి విషయాలకి ఆయన ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఏవైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో ఇవన్నీ కూడా అతను చదువు ద్వారా ఇవన్నీ ఉండడానికి కారణాలు ఏంటనేది ముందు తెలుసుకోగలిగారు అతను. అందుకే అతను లండన్ వెళ్ళారు, అలాగే జర్మనీలో చదువుకున్నారు. తర్వాత మనకి అదర్ కంట్రీస్లు ఏవైతే ఉన్నాయో అన్ని దాంట్లో చదువుకున్నారు. చాలా సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే ఒకటి కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ కుల వ్యవస్థకు మూలాలు ఏంటి, అసలు దీన్ని మనం నిర్మూలించాలంటే ఎటువంటి విధానాలను ఆలోచించాలన్నదాన్ని ఆయన స్టడీ చేసినంతకాలం కూడా వాటి మీదే దృష్టి పెట్టారు తప్పితే అదరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ టైంలో భారతదేశంలో స్వతంత్రం కావాలని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వతంత్రోద్యమం జరిగినప్పటికీ కూడా అంబేద్కర్ ఆ దిశగా వెళ్ళలేదు. ఎందుకనంటే ఏదైనా ఒక వ్యాధిని మనం అది నయం చేయాలంటే ఆ వ్యాధికి ఉన్నటువంటి మూలాలను ముందు మనం తెలుసుకోగలగాలి. అప్పుడు మాత్రమే దానికి ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ దేశంలో పాతుకుపోయినటువంటిది ఏదైతే కుల వ్యవస్థ అయితే ఉందో దానిని మూలాలతో సహా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతను అనేక పరిశోధనలు అనేక విధాలుగా చదవటం అనేది ప్రారంభించారు. అది ఎడ్యుకేట్ చేయడం. తర్వాత మనకి 2వ పదం వచ్చినటువంటిది ఏంటంటే యాజిటేట్. యాజిటేట్ అనేసరికి మనం ఏంటంటే అంటామంటే ఏదో అంటే ధర్నాలు చేయాలనో లేకపోతే ఏదో యుద్ధం చేయాలనేది కాదు. ఈ యాజిటేట్ అనేది ఏంటంటే మేధోమథనం చేయాలి. అంటే మన ఉన్నటువంటి ఏదైతే సమాచారాన్ని మనం తెలుసుకోగలిగామో దాని ద్వారా దానికి పరిష్కారాన్ని వెతకగలగాలి. దాని ద్వారా మాత్రమే మనం, ఎందుకనంటే ఆయన చదువు అనేది ఎడ్యుకేట్ టైంలో చదువుకోవడం జరిగింది. యాజిటేట్ టైంలో ఆయన మళ్ళీ ఎప్పుడైతే భారతదేశానికి 1930 తర్వాత భారతదేశానికి వచ్చారో ఆయన వచ్చిన తర్వాత భారతదేశంలో
ఆ ఉన్నటువంటి మూలాలకు వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలాంటి ఉద్యమాల్లో మనకి ఒకటి మహచ్చెరువు పోరాటం. ఇది చాలా ఎంతో ఉన్నతమైనటువంటి పోరాటం, కానీ మనకి భారతదేశ చరిత్రలో ఇది వెలుగు చూడలేదు. ఎందుకంటే వెనకే ఉండిపోయింది, దాన్ని ఎవరు కూడా వెలుగు తీయలేదు. ఎందుకంటే మహచ్చెరువు పోరాటం అనేది ఒక నీరు తాగడానికి కాదు. అది అంటే ఒక చెరువులో అక్కడ ఉన్నటువంటి కుక్కలు కానీ కాకులు కానీ అన్నీ కూడా నీరు తాగుతాయి, కానీ అక్కడ ఉన్నటువంటి అంటరాని వాడు నీరు తాగకూడదు అనేది ఒక మానవీయమైనటువంటి విధానాన్ని ఆయన ఖండించారు. అంటే ఇక్కడ మానవుడు సమానమే కాబట్టి నీరు తాగడానికి అందరూ సమానత్వం ఉంటారనే ఉద్దేశంతో ఈ మహచ్చెరువు పోరాటాన్ని మొట్టమొదటిసారిగా వచ్చింది. కానీ దీన్ని మనకు చరిత్రలో ఎక్కడ ఏ పుస్తకంలో కూడా మనకు రాదు. కానీ గాంధీ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం గురించి మనం చదువుకుంటాం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఉప్పు పైన బ్రిటిష్ వాళ్ళు పన్నేశారని, దానికి వ్యతిరేకంగా గాంధీ పోరాటం చేశారనే దాన్ని మనం ఇప్పటికీ కూడా మన పాఠ్యపుస్తకాల్లోనే చదువుతాం. కానీ ఒక హ్యూమన్ రైట్స్ సంబంధించి అది ఒక మానవ హక్కు అనమాట. అది మనిషికి నీరు తాగాలి, అక్కడ అందరూ సమానమే అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్యమాన్ని మనకి చరిత్రలో కనబడకుండా పోయింది. అంటే ఆయన ముందు ఎడ్యుకేట్ అయ్యాడు, తర్వాత ఉద్యమం ఏ విధంగా తీసుకొచ్చారని అంటే ఏదైతే తన సిద్ధాంతంలో భాగంగా ఉందో దానికి అనుగుణంగానే ఆయన ఆ ఉద్యమాన్ని తీశారు. అలాగే మన కాలారాం టెంపుల్ అనేది దానిలో దళితులకు ప్రవేశం లేదు, వాళ్ళకి ఏ విధంగా ప్రవేశం కల్పించాలనే దాని మీద పోరాటం. దీనికి చాలామంది అనుకుంటారు అంటే దేవుడిని చూడడానికి ఈయన గుడికే కదా రావాలని కాదు. అంటే దానికి మనం ఒక అంబేద్కర్ ఐడియాలజీలో ఒక తాత్విక కోణంలో మనం చూడాలి దాన్ని. అంటే ఆ గుడికి వెళ్ళాలనేది దేవుడి కోసం కాదు, నిజంగా దేవుడు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్యమ కాలంలోనే అంబేద్కర్ ప్రశ్నించారు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మాకు లోపలికి రానివ్వడానికి ఎందుకు ఇతరులందరూ మాకు అడ్డు రావాలి? కాబట్టి అంటే మానవులందరూ సమానం కాబట్టి ఆ గుడిలోకి కుక్కలు వెళ్ళొచ్చు, అన్నీ వెళ్తున్నాయి, కానీ సాటి మానవుడు ఎందుకు గుడిలోనికి రానివ్వడం లేదన్నది అతనికి వచ్చిన అక్కడ. అంటే అందరూ వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ సాటి మానవుడిగా గుర్తించి ఆ గుడిలోకి ఎందుకు రానివ్వడం లేదన్నదే అతని పోరాటం. కాబట్టి ఆయన అక్కడ ఏంటంటే అది ఒక విప్లవాత్మకమైనటువంటి పోరాటం. అది అంటే అందరము సమానమైనప్పుడు మాకు కూడా ఎందుకు గుడికి రాకూడదు, అది అంతే తప్ప. కానీ ఆయన గుడి కోసము పోరాటం చేయాలంటే దేశం మొత్తం అన్ని గుడుల కోసం పోరాటం చేయాలి. అంటే ఆయన తన జీవితంలో ఏదైతే తన తాత్విక సిద్ధాంతాలని ఉపయోగించారో తన జీవితాంతం కూడా దానికి కట్టుబడి ఉన్నారు. తర్వాత లాస్ట్గా ఆర్గనైజ్ చేయమన్నారు. ఆర్గనైజ్ అనేది ఏంటంటే ఎవరైతే మనకి సమాజంలో సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. ఎందుకంటే విడివిడిగా ఉన్నప్పుడు మనం ఐక్యతతో ఏది సాధించలేము. కాబట్టి ఒక సామాజిక స్పృహ కలిగి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి మనం ఏదైతే అన్యాయం సమాజంలో జరుగుతుందో దాన్ని ప్రశ్నించాలి, అది తప్పుని తప్పు అని చెప్పగలగాలి. దానికి ఒక సంస్థ అనేది ఒక సంఘం అనేది అవసరము. కాబట్టి అందుకే ఆయన దానికోసం ప్రత్యేకించి అనేక సంస్థలను ఆయన అంటే రాజకీయ పార్టీలను పెట్టారు, అలాగే అనేకమైనటువంటి పత్రికలు స్థాపించారు. అంటే వీటన్నిటి ద్వారా ప్రజలకి తెలియజేయడానికి, ప్రజల్ని సంఘటితం చేయడానికి ఆయన ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. అందుకే అంబేద్కర్ని మనం అంబేద్కరిజం, అంబేద్కర్ రైట్ అని మనం చెప్పుకోవాలని అన్నప్పుడు ఈ మూడింటిని మనం ఎవరమైతే పాటించగలుగుతామో వాళ్ళు మాత్రమే మనం అంబేద్కర్ రైట్లు అని చెప్పుకోవాలి. అంటే ఎడ్యుకేట్ అవ్వగలగాలి, యాజిటేట్ చేయగలగాలి, ఆర్గనైజ్ చేయగలగాలి. ఈ మూడు సిద్ధాంతాలను ఆయన జీవిత కాలంలో ఎక్కడా కూడా మిస్ కాకుండా తూచా తప్పకుండా ఆయన పాటించగలిగారు. అది అందుకని ఆయన సిద్ధాంతాన్ని మనం అంబేద్కరిజం అని అంటాం. దీన్ని అనుసరించినటువంటి కాంచీరామ్ గారు ఎలా రాజ్యాధికారం పొందాలనే ఆలోచనతో దాన్ని ఉపయోగించి మనకు మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో చేపట్టడం జరిగింది. అదే మనకి కాంచీరామ్ గారు తెచ్చినటువంటి అంబేద్కర్ రాసినటువంటి ఈ అంబేద్కరిజం పరంగానే రాజ్యాధికారం ఎలా పొందాలనేది మొట్టమొదటిసారిగా ఆయన శిష్యుడిగా ఈ దేశానికి నిరూపించగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక సిద్ధాంతం అనేది దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే అది ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఇది మనకి ఒక ఉదాహరణ. కాబట్టి మనం అంబేద్కర్ని ఫాలో అవ్వాలంటే అంబేద్కర్ని ముందు మనం చదవాలి. అంటే ఎక్కడో ఒక వీడియో చూసో ఏదో అని కాకుండా ఆయన ఏంటి మనకి ఏం చేయగలిగారు,
ఈ దేశానికి ఆయన ఎందుకు దిక్చూసి, ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం అన్ని రాష్ట్రాలు కూడా అంబేద్కర్ని పెద్ద పెద్ద విగ్రహాలు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? ఆయన భారతదేశానికి 47లో స్వతంత్రం వచ్చినాక ఈ 2020లో ఈ కాలంలో ఎందుకు విగ్రహాలు వస్తున్నాయి? అంతకుముందు ఎందుకు రాలేదు? అంటే మనకి రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకి వర్ణ వ్యవస్థ అనేది మనం దాన్ని సనాతన ధర్మం అని అంటున్నాం. ఈ సనాతన ధర్మంలో ఏముంది? ఒక 4 వర్ణాల వాళ్ళు మాత్రమే సనాతన ధర్మాన్ని చూపిస్తుంది. ఏంటది? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అనేది 3 వర్ణాలు ఉన్నాయి. ఆ 4వ వర్ణం అనేది శూద్ర వర్ణము. ఈ శూద్ర వర్ణాలు అంటే ఎవరు? భారతదేశం అత్యధికంగా ఉన్నటువంటి 85% ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులే. ఈ శూద్రులు చేయాల్సిన పని ఏమైనా ఉంది మనకి మన ధర్మశాస్త్రంలో? ఈ పైన ఉన్నటువంటి 3 వర్ణాలకి సేవలు చేయాలి. సేవలు చేయాలని అంటే మనకి చదువుకు దూరంగా ఉండాలి, గుడికి దూరంగా ఉండాలి. వాళ్ళ యొక్క చేసే అన్ని వాళ్ళకి వీళ్ళు జీవితాంతం వారికి చేసుకొని బతకాలనేది మనకి సనాతన ధర్మం తెలియజేస్తుంది. సో దాన్ని ఫస్ట్ వ్యతిరేకించాలి. అలాగే మనకి రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఆయన బౌద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఉందో దాన్ని ఈ రాజ్యాంగంలో పొందుపరుస్తూ ఈ దేశంలో ఎక్కువ బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు రక్షణ ఉండాలి, హక్కులు ఉండాలనే ఉద్దేశంతో 340 ఆర్టికల్ని ఫస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది అంటారు రాజ్యాంగము అంబేద్కర్ రాశారు కాబట్టి ఇతను ఏదో దళితుడికో లేకపోతే ట్రైబల్ వాళ్ళకి ఎవరు కాదు. అంబేద్కర్ రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చారు ఎవరికంటే బీసీలకు ఇవ్వడం జరిగింది, బహుజనులకి. 340 ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క హక్కులు బీసీలకు ఏ విధంగా అధికారం రావాలనే ఉద్దేశం చెప్తుంది. ఆ తర్వాత 341, 342 ఆర్టికల్స్ అనేవి పెట్టడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్న బహుజనులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ అందరి వాడు. ఈ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాధికారం రావాలని మొట్టమొదటిసారిగా కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆ దిశగా మన అంతమంది కూడా ప్రయత్నించి ఆయన ఏదైతే అంబేద్కరిజం అంటున్నామో ఆ బాటలో మనం ముందుకెళ్తామని ఆశిస్తూ అందరికీ ఈ విధంగా మరొకసారి జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.